సీతారాముల కళ్యాణం ఇంట్లో జరిపిద్దామని యమున వెంటనే అందరికీ చెప్తుంది. ఆ శ్రీరాముని కళ్యాణం స్వామీజీ చేతుల మీదుగా జరగాలనేసరికి స్వామీజీ గురించి తెలుసుకున్న ఇక పద్మాక్షి వద్దని చెప్పేసన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ స్వామీజీకి భవిష్యత్తు తెలుస్తుంది. స్వామీజీ ఒకవేళ రాకతో ఇప్పుడు సహస్ర బండారం కూడా బయట పెడతాడు. నా కూతురు జీవితం ఏమవుతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది. స్వామీజీకి వెంటనే ఇక యమున మామయ్య గారు వెంటనే ఫోన్ చేస్తాడు. స్వామీజీ కాశ్మీర్ నుంచి వచ్చాడని చెప్పేసి వెంటనే తెలుసుకున్న తర్వాత, నమస్కారం స్వామీజీ. నమస్కారం. ఏం లేదు స్వామీజీ, రేపు మా ఇంట్లో శ్రీరామనవమి మీ చేతుల మీదుగా జరిపించాలని అనుకుంటున్నాం. ఓ తప్పకుండా, ఖచ్చితంగా వస్తానని చెప్పేసి స్వామీజీ ఫోన్ కట్ చేస్తాడు. ఈ వెంటనే హాల్లోకి వచ్చి, స్వామీజీ రేపు ఇక మన ఇంట్లో ఆ శ్రీరాముల కళ్యాణం అతని చేతుల మీదుగా జరగాలనేసరికి స్వామీజీ ఒప్పుకున్నాడు యమున అనేసరికి ఇక చాలా సంతోషంగా అనిపిస్తుంది మామయ్య గారు. ఆ ఏర్పాట్లన్నీ విహారీ దగ్గరుండి చూసుకుంటాడు అని చెప్పేసి వెంటనే ఇక అంతా డెకరేషన్ చేపిస్తూ ఉంటారు. తెల్లారితే స్వామీజీ చేతుల మీదుగా శ్రీరాముని కళ్యాణం. దంపతులుగా అప్పుడు పద్మాక్షి విధంగా అంటుంది, ఈసారి ఆ శ్రీరాముని కళ్యాణం సహస్ర విహారీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుంది కదా నాన్న. అవునమ్మా, నీ మంచి ఆలోచన, అలాగే జరిపిద్దాంలే అని అన్న తర్వాత వెంటనే విహారీ యమున వైపు చూస్తాడు. అప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళ చేతుల మీదుగా జరిపించాలన్నట్టుగా యమున ఆలోచన ప్రకారం చేస్తుంది. ఇక మరోవైపు దగ్గరుండి లక్ష్మి అన్నీ కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. స్టేజ్ దగ్గర పూలు పండ్లు అన్నీ పెట్టేస్తుంది. ఇక వెంటనే విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఈ కళ్యాణం నా చేతుల మీద జరగాలని చెప్పేసి సహస్రతో ఇద్దరం కలిసి జరిపించాలన్నట్టుగా మాట్లాడుకున్నారు. కానీ సహస్రతో జరగాల్సింది కార్యక్రమం అవసరం లేదు, నీతో మాత్రమే ఈ శ్రీరాముల కళ్యాణం జరిపించాలని అనుకుంటున్నాం. అయినా నేమెల్లో నేను 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిశాను. అలాంటప్పుడు నీతో పాటుగా నేను ఈ పూజ జరిపించాలనుకుంటున్నాను. సహస్ర చేతుల మీదుగా నా చేతుల మీదుగా జరగాల్సిన అవసరం లేదంటుండగా, ఖచ్చితంగా జరగాలి విహారీ కాదు. అది నువ్వు ఏమాత్రం కూడా ఎలాంటి ఆలోచన చేసినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ఇద్దరి చేతుల మీదుగానే ఈ పూజ జరగాలి. నువ్వు అలా ఎన్ని మాట్లాడి ఎన్ని చెప్పినా కూడా నేను వినను లక్ష్మి. మనిద్దరి మీద చేతుల మీదుగా ఆ కళ్యాణం జరిగితేనే బాగుంటుంది. మీరు అలా అంటే సరిపోదు కదా. ఖచ్చితంగా సహస్రమ్మ మీ చేతుల మీదుగా ఈ పూజ జరిపించాలని ఇంట్లో వాళ్ళు కూడా ఫస్టే నిర్ణయించుకున్నారు కదా అనే విధంగా విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి అక్కడ కాస్త డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక సహస్ర కంగారు పడిపోతూ, స్వామీజీ వస్తే నాకు కడుపు లేదని, అసలు నాకు పిల్లలు పుట్టరని ఈ విషయం చెప్తాడేమో అన్నట్టుగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా రెడీకా, స్వామీజీ వస్తున్నాడు అనేసరికి, ఏమమ్మా స్వామీజీ రాకతో నా బండారం మొత్తం బయటపడుతుందేమో అని భయంగా ఉంది. అదంతా నేను చూసుకుంటాను అని అంటుండగా, ఏం చూసుకుంటావమ్మా, ఆ స్వామీజీ భవిష్యత్తు గురించి చెప్తాడు. అప్పుడు నాకు పిల్లలు పుట్టరని నిజాన్ని బయటపడితే నా పరిస్థితి ఏంటి అనే విధంగా అనేసరికి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది పద్మాక్షి. ఈలోపు ఇక వెంటనే విహారికి అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే, ఏంట్రా ఇంట్లో సంతోషంతో హడావిడిగా శ్రీరాముల కళ్యాణం జరిపించుకుంటున్నారట, అది 3 నాళ్ళ ముచ్చటేరా, ఏంట్రా అసలు ఏమనుకుంటున్నారా, నీ ధైర్యం ఏంట్రా నువ్వు ఎదురు పడాలంటే పడురా, నువ్వు ఏ చేస్తూ ఉన్నా చూస్తూ ఊరుకుంటున్నా అనుకుంటున్నావారా అని విహారీ అంటుండగా, ఇప్పుడు చెప్తున్నాను వినరా, నీ ఇంట్లో సంతోషంలో కాస్త విషాదం మిగలబోతుంది. నీ ఇంట్లో ఆఖరి నిమిషంలో ప్రాణం పోతుందిరా. ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ రా. ఇక నేను వేసే పంజరంలో ఒకరు బలి కానున్నారా. నువ్వు ఎలా కాపాడుకుంటావో నీ ఇష్టం రా అని కాల్ కట్ చేస్తాడు. వీడేంటి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎవరి ప్రాణాలు పోతాయి అని భుజంగం మాటలకు విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే కాల్ కట్ చేసిన తర్వాత, ఏంటి విహారీ గారు టెన్షన్ పడుతున్నాడు, మళ్ళీ ఆ భుజంగం కాడు కాల్ చేశాడు. ఏంటి అతనా? అవును లక్ష్మి, వాడు ఎవరో ప్రాణాలు తీయాలన్నట్టుగా వాడు ఇక చెప్పే మాటలకు కాస్త కంగారు కనిపిస్తుంది.
విహారి గారు, ఎవరికి ఏం జరగకూడదు, పూజ అయ్యేంత వరకు ఇక మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అనేసరికి ఈలోపు ఇక స్వామీజీ రానే వస్తారు. వెంటనే స్వామీజీకి లక్ష్మి కాళ్ళకు నీళ్లు పోస్తుంది. ఇక తన చేతుల మీద పెట్టి దీర్ఘ సుమంగళి బావ అని దీవిస్తాడు. వెంటనే అదే సమయానికి లోపలికి ఇక స్వామీజీ వెళ్తారు. పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. అలా పూజలు జరుగుతుండగా అదే సమయానికి ఇక పీటల మీద కూర్చునే వాళ్ళు వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ పూజ జరిపిస్తే బాగుంటునేసరికి వెంటనే విహారీ, శాస్త్ర మీరిద్దరు కలిసి ఈ పూజ జరిపించాలి అనేసరికి అప్పుడు స్వామీజీ పీటల మీద కూర్చున్న తర్వాత అతనికి ఏదో తెలియని ఆలోచన, అంటే శాస్త్ర మెల్లో 3 ముళ్ళు వేయలేదు కదా అన్నట్టు భవిష్యత్తుగా కనిపిస్తుండగా ఇక శాస్త్ర మాత్రం నిజాన్ని బయట పెడతాడేమో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు యమున స్వామీజీకి కాళ్ళకు దండం పెడుతుంది. కాళ్ళకు దండం పెట్టిన తర్వాత పూజ కాడ కూర్చుంటారు కదా, భార్యాభర్తలాగా అటు శాస్త్రను విహారి ఇద్దరు కూర్చుంటారు. లక్ష్మి పక్కనే నిలబడుతుంది. అప్పుడు వెంటనే స్వామీజీకి చిన్న విన్నపం. స్వామీజీ, ఏంటమ్మా? ఏం లేదు, ఇక నా గోడలు ఇప్పుడు కడుపుతో ఉంది. తను నిండు నూరేళ్ళుగా ఇక ఇంటికి వంశాకొరనివ్వాలని మీరు దీవిస్తారని కోరుకుంటున్నాను సరికి స్వామీజీ అలా కళ్ళు మూసుకుంటాడు. ఇక అదే సమయానికి లక్ష్మి మరోవైపు విహారి కంగారు పడుతూ ఎవరి ప్రాణాలు తీస్తారేమో అన్నట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటారు. భుజంగం ఆలోచన ప్రకారం ఎవరి ప్రాణాలు ఎవరు తీయబోతున్నాడో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు వెంటనే అదే సమయానికి ఇక విహారి తాతగారు ఇక పూజ దగ్గరికి వస్తారు. పూజ దగ్గరికి వస్తుండగా స్వామీజీ అలా కళ్ళు మూసుకునేసరికి తను గర్భవతి కాదు అన్నట్టుగా కనిపెడుతూ ఇక జరగబోయే సంఘటనలు ఒక్కసారిగా అతని కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళెర చేసి ఇక చూసరికి అక్కడ భుజంగం వేసిన ప్లాన్ ప్రకారం విహారి తాతగారు ఒక్కసారిగా అలా పడిపోయి ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ భుజంగం వేసిన ప్లాన్ ప్రకారం ఇక షూట్ చేసేసరికి ఒక్కసారిగా రక్తపు మడుముల్లో పడిపోతాడు. వెంటనే భుజంగం చూసిన ఇక అక్కడ విహారి కాసేపట్లో కనిపెట్టబోతుండగా భుజంగం ఎవర్రా అని చెప్పేసేసరికి భుజంగం ఇక్కడ తప్పించుకునేసరికి వెంటనే విహారి తాతయ్య పడిపోతాడు రక్తపు మడుములో. ఇక అక్కడ పూజ ఆగిపోతుంది. అరిష్టం అని చెప్పేసి పంతులు గారికి అర్థమైపోతుంది. వెంటనే విహారి తాతయ్యను హాస్పిటల్కి తరలిస్తారు. ఇక అక్కడికక్కడ అంత స్పాట్లో ఏదో జరిగిందన్నట్టుగా అప్పుడు నిజాన్ని బయట పెట్టాలన్నట్టుగా స్వామీజీ కూడా ఇక యమునమ్మ నీకు విషయం చెప్పాలి అంటుండగా ఇక యమునకు ఏ విషయం చెప్పలేని పరిస్థితులలో స్వామీజీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు భుజంగం వేసిన ప్లాన్ ప్రకారం ఇక భక్తవత్సలం చావు బ్రతుకులలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. లోపలికి తీసుకెళ్లేసరికి వెంటనే డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ జరిపిస్తుండగా అందరు కలిసి కంగారు పడిపోతూ ఉంటారు. భక్తవత్సలానికి ప్రాణహాని ఉన్నట్టుగా ఆఖరి ప్రాణాలతో ఉన్నట్టుగా డాక్టర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇదంతా ఎవరు చేశారని చెప్పేసి అంతుబట్టని చిక్కడంలో వెంటనే విహారి వాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు బయటకు వచ్చిన తర్వాత ఇక అందరు కలిసి ఏడుస్తుండగా మీరు ఇలా ఏడుస్తూ ఉంటే పేషెంట్ తిరిగి బ్రతికి మళ్ళీ రాలేదు కదమ్మా, తను కోమా స్టేజ్లో ఉన్నారు, కాసేపట్లో మేము ఏం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే తనకి బ్లడ్ చాలా పోయింది అని చెప్పేసరికి ఇప్పుడు బ్లడ్ ఇక్కడ ఎక్కియాలి, ఒకవేళ బ్లడ్ ఎక్కిస్తే తను క్యూర్ అయ్యేది కూడా మేము పర్ఫెక్ట్గా చెప్పలేం అనేసరికి లక్ష్మి వెంటనే బ్లడ్ ఇస్తానని చెప్పేసి ఇక ఇవ్వబోతుండగా పండు అడ్డుకుంటాడు. అదేంటమ్మా, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, ఇప్పుడు బ్లడ్ ఇస్తే నువ్వు వీక్ అయిపోతావు. లేదు పండు, ఇప్పుడు బాబుగారు అదే తాతయ్య గారు బ్రతికుండడం కావాలని చెప్పేసి అనేసరికి లక్ష్మి వెనక ముందు ఆలోచించకుండా బ్లడ్ ఇచ్చేస్తుంది. ఇక మరోవైపు కోమాలో వెళ్ళిపోతాడు. ఇక తెలుసుకునడానికి విహారి ఉగ్ర నరసింహుడు అవుతాడు ఒక్కసారిగా. ఇక విహారి ఉగ్ర నరసింహంతోని ఆ భుజంగం ఆటకు చెక్ పెట్టబోతున్నాడు అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తే డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.